గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలో చూస్తారు. విండోస్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను. EXCL అని చెప్పి డైలాగ్ బాక్స్లో టైప్ చేస్తున్నా, ఓకే అని ఇస్తున్నా. మీకు సంబంధించినటువంటి ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. నా దగ్గర ఉండేది ఆఫీస్ 365 కాబట్టి ఓపెన్ చేశాను. ఇది ఎక్సెల్ యొక్క ఇంటర్ఫేస్. పైన టైటిల్ బారు, ఇక్కడ బుక్ 1 ఎక్సెల్ అని ఉంది. ఇక్కడ మినిమైజింగ్, మ్యాక్సిమైజింగ్, క్లోజ్డ్ బటన్స్, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది టైటిల్ బార్లో ఉంటాయి. టైటిల్ బార్ కింద అనేది ఏంటంటే ట్యాబ్ మెను. ఇక్కడ ఏ ట్యాబ్స్ ఉన్నాయంటే ఫైలు, హోము, ఇన్సెట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ. ఈ ట్యాబ్ మెను కింద ఉంది రిబ్బన్లో ఏముంటుందంటే గ్రూప్స్ ఉంటాయి. హోమ్ అనే ట్యాబ్లో క్లిప్బోర్డ్ అనే గ్రూపు, ఫాంట్ అనే గ్రూపు, అలైన్మెంట్ అనే గ్రూపు, స్టైల్స్ అనే గ్రూపు, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్లో మళ్ళా సంథింగ్ ఫాంట్ అని చూసుకుంటే ఫాంట్ ఫేస్ కావచ్చు, ఫాంట్ సైజ్ కావచ్చు, ఫాంట్ బోల్డ్ కావచ్చు, ఇటాలిక్ కావచ్చు, అంటే ఇటువంటి వాటిని ఏమని పిలుస్తారంటే కమాండ్స్ అని పిలుస్తారు. ఇక్కడ A1 అని ఉంది, ఇది నేమ్ ఆఫ్ ది బాక్స్, ఇది ఫంక్షనల్ బార్. ఇక్కడ ఇదంతా వర్కింగ్ ఏరియా. ABCDEFGHIJ ఇవి కాలమ్స్. 1 2 3 4 5 6 7 రోస్. మీరు ఇక్కడ నేను కంట్రోల్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేస్తున్నా, లాస్ట్ వరకు వచ్చేసా. ఎక్కడి వరకు వచ్చా? XFD. మళ్ళా కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తున్నా, స్టార్టింగ్కి వచ్చా. ఓకేనా? నెక్స్ట్ మళ్ళా కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను, లాస్ట్కు వచ్చేసి లాస్ట్ రో 10,48,576 రోస్ ఉంటాయి. మళ్ళీ ఫస్ట్కు రావాలనుకుంటున్నా, కంట్రోల్ పట్టుకొని అప్ యారో ప్రెస్ చేస్తాను, స్టార్టింగ్కి వచ్చాను. ఓకేనా? ఇప్పుడు ట్యాబ్స్ యొక్క షార్ట్ కట్ చూస్తాము. ఆల్ట్ పట్టుకొని F ప్రెస్ చేస్తున్నా. ఓకేనా? ఫైల్ మెనూ వస్తుంది, చూడండి. ఓకే, వద్దనుకుంటున్నా కాబట్టి ఎస్కేప్ ఇస్తున్నా. నెక్స్ట్ హోమ్ ట్యాబ్ కావాలి కాబట్టి ఆల్ట్ పట్టుకొని H ప్రెస్ చేసా, ట్యాబ్ వచ్చింది. నెక్స్ట్ ఎస్కేప్ ఇచ్చా. నెక్స్ట్ ఆల్ట్ పట్టుకొని N ప్రెస్ చేస్తున్నా, ఇన్సర్ట్ ట్యాబ్ వస్తుంది. వద్దనుకుంటున్నా ఎస్కేప్ ఇస్తున్నా. నెక్స్ట్ పేజ్ లేఅవుట్ కావాలంటే ఆల్ట్ పట్టుకొని P ప్రెస్ చేస్తున్నా, పేజ్ లేఅవుట్ వచ్చింది. వద్దని అనుకుంటున్నా. నెక్స్ట్ ఆల్ట్ పట్టుకొని M ప్రెస్ చేస్తున్నా, ఫార్ములాస్ వచ్చాయి. వద్దనుకుంటే నెక్స్ట్ ఎస్కేప్ ఇస్తున్నా. నెక్స్ట్ ఆల్ట్ పట్టుకొని ఏ ప్రెస్ చేస్తున్నా, డేటా మెనూ వచ్చింది. షార్ట్ కట్స్కి ఇవి ట్యాబ్కి సంబంధించి. వద్దనుకుంటున్నా ఎస్కేప్ ఇస్తున్నా. నెక్స్ట్ రివ్యూ కావాల అనుకుంటే ఆల్ట్ పట్టుకొని R ప్రెస్ చేస్తున్నా. వద్దనుకుంటే ఎస్కేప్ ఇస్తున్నా. వ్యూ ట్యాబ్ కావాలంటే ఆల్ట్ పట్టుకొని W ఇస్తున్నా. మీకు ఇవి ట్యాబ్కి సంబంధించిన సంబంధించినటువంటి షార్ట్ కట్స్. నెక్స్ట్ నాకు ఒక డేటా కావాలి కాబట్టి డమ్మీ డేటా ఫైల్లోకి వెళ్తున్నా. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి డమ్మీ డేటా నేను తీసేసుకుంటున్నాను. సమ్ డేటా అనేది, ఏదో ఒక డమ్మీ డేటా అనేది నేను తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఉన్న డేటాను నేను తీసేస్తున్నాను. డిలీట్ చేసేసి స్టార్టింగ్కి వచ్చేసాయి. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎక్కడికి వెళ్ళింది? ఖాళీ పేజ్ ఉన్నప్పుడు లాస్ట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేస్తాను, ఎక్కడికి వచ్చిందంటే ఫోన్ నెంబర్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తున్నా, స్టార్టింగ్కి వచ్చింది. కంట్రోల్ డౌన్ యారో ప్రెస్ చేస్తున్నా, లాస్ట్ మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటాలో లాస్ట్కి వచ్చింది. కంట్రోల్ అప్ యారో ప్రెస్ చేస్తున్నా, మళ్ళీ స్టార్టింగ్ యొక్క సెల్కి వచ్చేసింది, A1 సెల్. ఓకేనా? సెల్ అడ్రస్ను ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలం తీసుకుంటున్నా, D.
నెక్స్ట్ రో తీసుకుంటాను D17. ఇది నేమ్ ఆఫ్ ది సెల్, బాక్స్ యొక్క అడ్రస్. నెక్స్ట్ ఈ సెల్ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ కాలం అడ్రస్ నెక్స్ట్ F9 ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న పేరును ఎడిట్ చేయాలంటే కీబోర్డ్లో F2 ప్రెస్ చేస్తున్నా, ఎడిట్ వచ్చింది. ఎడిట్ వచ్చిన తర్వాత Y తీసేసి I అని రీప్లేస్ చేసి నేనేం చేస్తున్నా అంటే ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమైంది, కిందికి వచ్చింది. అలా కాకుండా రైట్ సైడ్కి వెళ్ళాలనుకుంటే ట్యాబ్ ప్రెస్ చేస్తాం, ఓకేనా. లేదు లెఫ్ట్ సైడ్కే వెళ్ళాలా అనుకుంటే షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తాం. లేదు కిందికి రావాలా డౌన్కి రావాలా అంటే ఎంటర్ ప్రెస్ చేస్తాం. అంటే మీ యొక్క డేటాలో మీ దగ్గర ఉన్నటువంటి రైట్ సైడ్ మ్యాటర్ నేను టైప్ చేసుకుంటూ పోవాలనుకుంటే ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా, లేకపోతే ప్రీవియస్ సెల్కి రావాలనుకుంటే షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తాం. లేదు ఎంటర్ అని ప్రెస్ చేస్తే కిందికి వస్తాం, డౌన్కి వస్తాం, ఓకే. లేదు పేజ్ కీబోర్డ్లో ఉన్నటువంటి పేజ్ డౌన్ అని ప్రెస్ చేశారు. పేజ్ డౌన్ అని ప్రెస్ చేస్తే ఎక్కడికి వచ్చా, అక్కడ ఉన్నటువంటి కిందికి వచ్చాను. లేదు పేజ్ అప్ ప్రెస్ చేస్తున్నాం, అబ్జర్వ్ చేయండి ఎక్కడికి వచ్చా, స్టార్టింగ్కి వచ్చా, ఓకేనా. ఈ పేజ్లో పేజ్ అప్ ప్రెస్ చేస్తే స్టార్టింగ్కి వస్తా, పేజ్ డౌన్ అని ప్రెస్ చేస్తే డౌన్కి వస్తా, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను రోన్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు 24 ఉంది, 24ని సెలెక్ట్ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేస్తున్నాం. లేదు 33ని సెలెక్ట్ చేయాలంటే 33ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాం. కాలం సెలెక్ట్ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేస్తున్నాం. అలా కాకుండా నాకు మొత్తం నేను ఏదైతే సెల్ సెలెక్ట్ చేశానో ఆ మొత్తం ఎంటైర్ రో సెలెక్ట్ కావాలంటే కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేశాను. ఏమైంది, మొత్తం సెలెక్ట్ అయింది, ఓకేనా. కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఎంటైర్ రో సెలెక్ట్ అయింది, చూడండి. లేదు అలా కాదు, నేను మీకు కావాలంటే నేను ఇక్కడ ఫోకస్ సెల్ తీసేసి హోమ్లో షిఫ్ట్ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేస్తాను, ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా మొత్తం రో. అలా కాదు, కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను, మొత్తం కాలం సెలెక్ట్ అయిందా, ఓకే. కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నా, ఎంటైర్ కాలం సెలెక్ట్ అయ్యింది. అలా కాదు, షిఫ్ట్ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నా, మొత్తం ఎంటైర్ రో సెలెక్ట్ అయ్యింది. అట్లా కాదు, డేటా మొత్తం సెలెక్ట్ కావాలా, డేటా మొత్తం సెలెక్ట్ కావాలంటే కంట్రోల్ ఏ అని ఇస్తున్నా, ఆ డేటా మాత్రమే సెలెక్ట్ అయింది. అలా కాదు, కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. లేదు ఇప్పుడు నేను ఏదైతే రో సెలెక్ట్ చేశానో ఆ రో అనేది హైడ్ కావాలనుకోండి, ఆ రో హైడ్ కావాలనుకోండి కంట్రోల్ పట్టుకొని 9 ప్రెస్ చేస్తాం. ఏమైంది, అబ్జర్వ్ చేయండి, 27 తర్వాత 28 ఉండాలా, 29 వచ్చింది. అదే హైడ్ చేసిన రో అన్హైడ్ కావాలంటే కంట్రోల్ షిఫ్ట్ 9 ప్రెస్ చేస్తాం, అన్హైడ్ అయిందా. లేదు కాలం అన్హైడ్ కావాలా, ఇక్కడ సి అనే కాలం హైడ్ కావాలా, నేనేం చేస్తున్నా కంట్రోల్ పట్టుకొని 0 ప్రెస్ చేస్తున్నా, మొత్తం కాలం సెలెక్ట్ చేసి కంట్రోల్ 0 హైడ్ అయిపోయిందా కాలం. మళ్ళా అన్హైడ్ కావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ 0 అన్హైడ్ అవుతుంది, ఓకే. ఓకే అన్హైడ్ అయింది. ఇది మీకు సంబంధించినటువంటి యూజ్ చేసేటటువంటి షార్ట్ కట్ కీస్. అలా కాదు, నేను స్టార్టింగ్కి వచ్చేసి ఆల్ట్ పట్టుకొని పేజ్ అప్ ప్రెస్ చేస్తాను, ఓకేనా. ఆల్ట్ పట్టుకొని పేజ్ అప్ ప్రెస్ చేస్తాను. లేదు నాకు ఏమి కనపడలేదంటే ఆల్ట్ పట్టుకొని పేజ్ డౌన్ ప్రెస్ చేస్తే ఏమైంది, స్క్రీన్ అనేది మూవ్ అయ్యింది. లేదు ఆల్ట్ పట్టుకొని పేజ్ అప్ ప్రెస్ చేస్తే మళ్ళీ
స్టార్టింగ్కి వచ్చింది. ఇక్కడ చూడండి, కాలమ్స్ చూడండి, క్యూ వరకు వచ్చింది. ఆల్ట్ పట్టుకొని పేజ్ డౌన్ ప్రెస్ చేస్తే 6 నుంచి వచ్చింది. నెక్స్ట్ ఆల్ట్ పట్టుకొని పేజ్ అప్ ప్రెస్ చేస్తున్నా, స్టార్టింగ్కి వచ్చింది. ఇది స్క్రీన్ మూవ్ చేయడం. ఓకేనా? లేదు ట్యాబ్స్ మూవ్ కావాలా, అప్పుడు నేనేం చేస్తున్నా అంటే కంట్రోల్ పట్టుకొని పేజ్ డౌన్ ప్రెస్ చేస్తుంది. ఎందుకు కాలేదంటే ఇక్కడ ఉన్నటువంటి షీట్ 1 ఒకటే కాబట్టి మీకు కాలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని పేజ్ డౌన్ అని ప్రెస్ చేశాను. ఏమైంది? షీట్ అనేది మూవ్ అయింది. మళ్ళా కంట్రోల్ పట్టుకొని పేజ్ డౌన్ అని ప్రెస్ చేశాను. షీట్ 3లోకి వచ్చింది. అలా కాకుండా ప్రీవియస్ షీట్స్లోకి వెళ్ళాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని పేజ్ అప్ ప్రెస్ చేస్తుంది. షీట్ 2లోకి వచ్చింది. కంట్రోల్ పట్టుకొని పేజ్ అప్ అని ప్రెస్ చేస్తే మళ్ళీ షీట్ 1లోకి వచ్చింది. అంటే ఒక షీట్లో నుంచి ఒక షీట్లోకి వెళ్ళాలా అనుకుంటే కంట్రోల్ పట్టుకొని పేజ్ అప్ పేజ్ డౌన్ చేస్తాం. స్క్రీన్ మూవ్ కావాలంటే ఆల్ట్ పట్టుకొని పేజ్ అప్ పేజ్ డౌన్ యూజ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. బై.